హాయ్ పిల్లలు. ఈరోజు మనం ఒక మంచి కథ వినబోతున్నాం. ఈ కథ మనకు పంచుకోవడం ఎంత మంచి అలవాటో నేర్పుతుంది. చిన్న గ్రామంలో చింటూ అనే ఒక చిన్న అబ్బాయి ఉండేవాడు. చింటూకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. ఎవ్వరితోనూ పంచుకోడు. అమ్మ చెప్పినా వినడు. ఇవి నావే, నేనొక్కడనే తింటాను అనేవాడు. స్కూల్లో జరిగిన విషయం. ఒకరోజు స్కూల్లో లంచ్ టైం వచ్చింది. చింటూ దగ్గర చాలా చాక్లెట్స్ ఉన్నాయి. అతని ఫ్రెండ్ మున్నా దగ్గర మాత్రం ఏమీ లేవు. మున్నా అడిగాడు, చింటూ, ఒక చాక్లెట్ ఇస్తావా? చింటూ తల ఊపి లేదు అన్నాడు. అనుకోని సంఘటన కొంతసేపటికి చింటూ చాక్లెట్స్ అన్నీ నేలపై పడిపోయాయి. అవి మురికిగా అయ్యాయి. ఇప్పుడు చింటూ తినలేడు. అతను బాధపడ్డాడు. మంచి మనసు అప్పుడే మున్నా వచ్చాడు. అతని దగ్గర ఉన్న బిస్కెట్ను రెండుగా విరిచాడు. చింటూకు ఒక ముక్క ఇచ్చాడు. చింటూ ఆశ్చర్యపోయాడు. నేను నీతో పంచుకోలేదు, కాని నువ్వు నాతో పంచుకున్నావు అన్నాడు. మారిన చింటూ ఆ రోజు నుంచి చింటూ మారిపోయాడు. చాక్లెట్స్, బిస్కెట్లు అందరితో పంచుకోవడం మొదలుపెట్టాడు. అందరూ చింటూని ఇష్టపడ్డారు. చింటూ చాలా సంతోషంగా ఉన్నాడు. కథపాఠం పంచుకోవడం మంచి అలవాటు. పంచుకుంటే స్నేహం పెరుగుతుంది. మంచితనం మనకే తిరిగి వస్తుంది. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో పంచుకోండి. అప్పుడే మీరు మంచి పిల్లలవుతారు.